మీరు ఎప్పుడైనా తప్పు చేయకపోయినా మిమ్మల్ని తప్పుగా నిందించారా ఎవరైనా? హ్యావ్ యూ ఎవర్ బీన్ మిస్అండర్స్టూడ్, ఇన్సల్టెడ్, బ్లేమ్డ్, ఎస్పెషలీ వెన్ యు ఆర్ ఇన్నోసెంట్? ఎవరైనా ఫోన్ చేసి మీ గురించి తప్పుగా మాట్లాడారా? మీ గురించి అబద్ధం చెప్పారా? అసలు మనము చేయకపోయినా అనకపోయినా చేసావన్నట్టుగా నువ్వు చేసావు, నువ్వు అన్నావు అన్నట్టుగా ఎవరైనా మిమ్మల్ని నిందించారా? నిందలు పడుతున్నారా? అపనిందలు మోస్తున్నారా? ఈ లోకంలో అనేక మంది తమ చుట్టూ ఉన్న వారి మీద నిందలు వేస్తూ ఉంటారు. అలాగే మనము నిందలు వేస్తాము, వాళ్ళు నిందలు వేస్తారు. ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము, ఒకరి పట్ల ఒకరు క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ, ఒకరు నిందిస్తూ ఇంకొకరు నిందిస్తూ మాటలను తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే మన ఫ్యామిలీలో కూడా మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం అనకపోయినా మనల్ని నిందించే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఆఫీసుల్లో, అలాగే చర్చ్లో, పబ్లిక్ ప్లేస్లో, సంఘాల్లో, మనం ఎక్కడుంటే అక్కడ మన సర్కిల్లో మనం చూస్తాము. మనల్ని నిందించేవారు, మనం చేయకపోయినా చేసామని అబద్ధం చెప్పేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. సో ఇదే పరిస్థితిని ఏ విధంగా మనం డీల్ చేయాలి, ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి? ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనల్ని నిందించేవారు, మనల్ని బాధ పెట్టేవారు, మనం అనకుండగానే మనకు వాటి మీద ఎటువంటి మన ప్రమేయం లేకుండా, అంటే మన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వారు మనల్ని తప్పు పట్టడము, మనల్ని నిందించడము, అపనిందల పాలు చేయడం మనం ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్లో ఏదో ఒకసారి. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా డీల్ చేయాలి? బైబిల్లోనే చూస్తాం మనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే దావీదు రాసిన కీర్తన. దావీదు కూడా ఇటువంటి సిమిలర్ సిచ్యుయేషనే ఆయన కూడా ఎదుర్కొన్నాడు. మరి ఇటువంటి పరిస్థితిని దావీదు ఎలా డీల్ చేశాడు? దావీదు ఎలా రెస్పాండ్ అయ్యాడు? దావీదు అసలు ఏం చేశాడు? మరి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న మనుషులతో వెళ్ళి చెప్పుకున్నాడా, లేదా తనకు తాను ఏదైనా వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యాడా అనేది మనం కీర్తనలో మనం చూద్దాం. 7వ అధ్యాయము 7th చాప్టర్, సామ్స్. బెన్యామీను వంశస్థుడైన కుషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది వీణనాద సహిత గీతము. మొదటి వచనం మనం చదివినట్లయితే, యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఇక్కడ దావీదు అక్కడున్న సందర్భాన్ని బట్టి, అతను ఫేస్ చేసిన సిట్యుయేషన్ బట్టి, అతను వెళ్తున్న ఆ పరిస్థితిని బట్టి ఈ కీర్తన ఆ సందర్భానికి అనుకూలంగా రాసిన కీర్తన. దావీదు ఏం చేశాడంటే, రాజైన సౌలు దావీదుని చంపడానికి వస్తూ ఉన్నప్పుడు దావీదుకి అవకాశం వచ్చింది రాజైన సౌలుని చంపడానికి. కానీ చంపకుండా తన వస్త్రపు చెంగును మాత్రమే కోసి వెళ్ళిపోతాడు. చెప్తాడు సౌలుతో, రాజా, నేను నిన్ను చంపేయొచ్చు, నిన్ను చంపడానికి నాకు అవకాశం వచ్చింది, కానీ నువ్వు అభిషేక్తుడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్న రాజువు, అంచేత నేను చంపలేను, నేను చంపకూడదు, ఇదిగో కావాలంటే చూడు అని చెప్పి ఆ కోసిన వస్త్రపు చెంగును చూపిస్తాడు. అప్పుడు సౌలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కూషు అనే ఒక వ్యక్తి రాజైన సౌలు దగ్గర ఉంటాడు. ఎంతసేపు దావీదు మీద లేనిపోని మాటలు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు, నిందలు వేస్తూ ఉంటాడు. దావీదు నిన్ను చంపేస్తాడు రాజా అని చెప్పి రాజైన సౌలుతో అంటూ ఉంటాడు. దావీదుకి సౌలుని చంపాలనే ఉద్దేశం ఏమాత్రము లేదు. అవకాశం వచ్చినప్పుడు కూడా చంపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాంటి దావీదు ఇన్నోసెంట్, యథార్థంగా నీతిగా జీవిస్తున్న దావీదు సౌలుతో కూడా చెప్తాడు, నాకు ఎటువంటి ఉద్దేశం లేదు, నన్ను విడిచిపెట్టే, నేను నల్లిన వంటి వాణ్ణి, నేను ఎందుకు పనికిరాను, నన్ను విడిచిపెట్టేసే, నన్ను తరమవద్దు, నన్ను చంపడానికి నువ్వు ప్రయత్నం చేయకు అని చెప్పినా కూడా సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే రాజైన సౌలు దగ్గర కూషు అనే వ్యక్తి ఎంతసేపు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. దావీదు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడు, అనకపోయినా అనినట్టుగా చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్న ఈ కూషుని బట్టి ఆ మాటలు అవన్నీ కూడా దావీదుకి తెలుస్తుంది. అప్పుడు కూషు ఈ విధంగా నీ గురించి చెడు సమాచారము, అబద్ధాలు
రాజైన సౌలు దగ్గర చెప్తా ఉన్నాడు. అందుకే సౌలు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడని తెలుసుకొని ఆ సందర్భంలో రాసిన కీర్తనే ఈ 7వ కీర్తన. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ సమయంలో బాధపడతాడు. నేను చేయకుండా, నేను అటువంటి ఆలోచన నాకు లేకపోయినా నేను చేశాను, నేను అన్నాను అని చెప్పి నన్ను నిందిస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడు దావీదు కీర్తన రాసి దేవుడితో అంటాడు, ఈ ప్రార్థన చేస్తాడు. యెహోవా నా దేవా, 3వ వచనం, నేను ఈ కార్యములు చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనద్రొక్కనిమ్ము, నా అతిశయస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది కదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం నుంచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా అని అంటాడు. వాట్ డేవిడ్ డిడ్ హియర్ ఈజ్ he ran to God, he worshiped, he prayed to God, he knelt down before the God and prayed to God. దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తనకున్న సమస్య అంతటిని దేవుడికి అప్పచెప్పాడు. దేవుడికి చెప్పాడు, ఇది పరిస్థితి దేవా, నాలో ఎటువంటి తప్పు లేదు, కావాలని నన్ను పరిశీలన చెయ్యి, నన్ను చెక్ చేసుకో, నన్ను ఒకసారి చెక్ చేయి, నా హృదయాన్ని చూడు, నా మనసును చూడు, నాకు ఎటువంటి చెడు అభిప్రాయం కానీ చెడు ఉద్దేశంగా నాలో ఏమీ లేదు రాజైన సౌలు పట్ల. నేను అతను చంపడానికి నేను ఏం అనుకోవడం లేదు, కానీ నా మీద అపనిందలు వేస్తూ ఉన్నారు. సో నేను రివెంజ్ తీసుకోవడం లేదు, నువ్వే నా పక్షంలో నిలబడి నువ్వే వారికి సమాధానం చెప్పు అని అన్నట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప రెస్పాన్స్ దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎవరైనా మనం కోపం తెచ్చినప్పుడు, ఎవరైనా మనం నిందించడం వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం, కోపంతో వాళ్ళతో ఊగిపోతూ ఉంటాం, ఫోన్ చేసి తిట్టేస్తూ ఉంటాం. వాళ్ళు ఒక మాట అంటే మనం తిరిగి 10 మాటలు అనేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఏ యూజ్ ఉండదు. కానీ దావీదు చేసిన పని ఏంటి అంటే, దావీదు గొలియాతుని కూడా చంపేశాడు, మనం చూసాం. అలాంటిది సౌలుని చంపడం పెద్ద విషయమేం కాదు. అయినప్పటికీ దావీదు సౌలు పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటాడు. దైవభక్తుడు అని, అభిషేక్తుడు అని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, రాజు అని చెప్పి ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం కానీ, చంపుదామనే అభిప్రాయం కానీ ఎప్పుడు కలిగి ఉండడు. అంచేత దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. దేవా, నువ్వే న్యాయం తీర్చు, నువ్వే న్యాయాధిపతిగా ఉండు అని చెప్పి దేవుడి దగ్గరికి అంటాడు. మళ్ళీ అంటున్నాడు, చూసారా, నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది కదా. నేను ఏమీ తప్పు చేయలేదు, నిర్నిమిత్తంగా నేను నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఊరికినే నన్ను అంటున్నారు, వాళ్ళందరినీ నేను కాపాడాను కదా అంటున్నాడు. ఈ విషయంలో, ఈ సందర్భంలో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవచ్చు బైబిల్లో. ఎవరో కాదు, యేసు ప్రభు వారు. ఆయన కూడా ఆయన జీవితంలో ఎవరిని నిందించలేదు, పరిశుద్ధులుగా జీవించారు, యథార్థంగా జీవించారు. అయినప్పటికీ నిర్నిమిత్తంగా ఆయనకి సిలువకి అప్పగించారు. సిలువ మీద ఆయన పలికిన మాట మనకు గుర్తే ఉంది, దేవా, వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు, వారిని క్షమించండి అని అంటాడు. అదే విషయము, అదే మాట ఇక్కడ దావీదు అంటున్నట్టుగా మనం చూస్తాం. నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది కదా అంటున్నాడు. దేవుడు యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన నిందించారు, ఆయన నిందల పడ్డాడు, అయినా కానీ ఆయన రివెంజ్ తీసుకోలా, వారిని క్షమించి వేశాడు. దేవుడి దగ్గరికి మనము వెళ్ళినప్పుడు, దేవా, నన్ను నిందిస్తూ ఉన్నారు, నేను అనరాని మాటలు అన్నానని, అబద్ధాలు ఆడుతూ ఉన్నారని దేవుడికి చెప్పినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. మన యథార్థతను, మన నీతిని, మన హృదయాన్ని ఆయన చూస్తాడు. మనం నిజంగా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు. అలాగే మన హృదయాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా. ఒకవేళ మనం కూడా ఏదైనా అన్నామేమో అని. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడినప్పుడు, భార్యాభర్తలు గొడవపడినప్పుడు, లేకపోతే ఇద్దరు స్నేహితులు గొడవపడినప్పుడు, ఎవరైనా గొడవపడినప్పుడు ఎంతో కొంత రేషియో తప్పు ఇద్దరు వైపులు ఉంటుంది, ఇరువైపులు ఉంటుంది. ఒకరిది 90% ఉండొచ్చు తప్పు, మరొకరిది కనీసం 1%, 10% అయినా ఉండొచ్చు. అసలు తప్పు లేకుండా గొడవ మాత్రం రాదు. సో మొత్తం మనం అవతల వ్యక్తి మీద మనం వేసేయడానికి ఉండదు.
కానీ ఇక్కడ మన యేసయ్య జీవితం మనం చూసినట్లయితే అసలు యేసయ్య ఒక్క తప్పు కూడా చేసినట్టుగా మనం చూడం బైబిల్లో. నాలో తప్పు ఉంటే మీరు నిరూపించండి అంటాడు. అసలు ఏ తప్పు చేయకుండా ఏం అనకుండా ఆయన నిర్నిమిత్తంగా ఊరికనే వారు సిలువ వేశారు. మనలో ఎంతో కొంత తప్పు ఉంటుంది. అయినప్పటికీ దేవుని విషయంలో మనం చూసినట్లయితే యేసయ్య విషయంలో ఆయన ఏం తప్పు లేకపోయినా సరే ఆయన్ని నిందించారు. దానికి వారు శిక్ష అనుభవించారు. అదేవిధంగా మనం దేవుడి దగ్గరికి ఈ విషయం చెప్పినప్పుడు మనం దేవుడి అనాలి, మనం దేవా నాలో ఏమైనా తప్పు ఉంటే ఒకసారి పరిశీలన చెయ్యు, నా హృదయాన్ని చెక్ చెయ్యు, నా మనసును చెక్ చేసి నన్ను ఒకసారి పరిశీలన చేసి నాలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించు దేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మన తప్పు ఒప్పుకోవాలి. ఒకవేళ మనలో తప్పు ఉన్నట్లయితే తప్పు ఒప్పుకొని మనం ఏం చేయాలంటే దేవుడికి వదిలిపెట్టేయాలి. దేవుని మనం అడగాలి, దేవా నువ్వు నా పక్షంగా వ్యాజ్యమాడు, దేవా నా పక్షంగా నీవు నా పక్షంగా నిలబడు, దేవా నా పక్షంగా న్యాయం తీర్చు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. మన చేతుల్లోకి మనము తీసేసుకోకూడదు. మనము ఏమనుకుంటే అది మనం చేసినట్లయితే దేవుడు కలగజేసుకోడు. నేను పోరాడతాను మీ వైపు నుంచి అన్నాడు. పగ తీర్చుకునుట నా పని అంటాడు దేవుడు బైబిల్లో. మనము తిరిగి పగ తీర్చుకోమని దేవుడు చెప్పలేదు. వీ షుడ్ నాట్ టేక్ రివెంజ్, వీ షుడ్ టేక్ ద ఇష్యూ టు గాడ్. గాడ్స్ వర్క్, గాడ్ విల్ టేక్ ద రివెంజ్. అది దేవుని పని. దేవుడు రివెంజ్ తీసుకుంటాడు. సో మనం రివెంజ్ తీసుకుంటే మనం ఫెయిల్ అయిపోతాము. మనం రివెంజ్ తీసుకుంటే మనల్ని కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. అలా కాకుండా మనము మన సమస్యను దేవుడికి అప్పచెప్తే దేవుడు మన పక్షంగా నిలబడి మనం తీసుకోవాల్సింది మనకు రావాల్సిన న్యాయాన్ని ఆయన మనకి న్యాయము తీరుస్తాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము, లెట్స్ రన్ టు గాడ్. అలాగే మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి. దేవునికి అప్పచెప్దాము న్యాయము తీర్చమని. మనం రివెంజ్ తీసుకోకూడదు. అలాగే చివరిలో మనం చూసినట్లయితే చివరి వచనం ఒకటి చూసినట్లయితే 17వ వచనంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే డేవిడ్ స్టార్టెడ్ ది సామ్ విత్ ప్రేయర్ అండ్ ఎండెడ్ ది సామ్ విత్ ప్రేజ్. ప్రార్థనతో ప్రారంభించాడు ఈ కీర్తన. అలాగే స్తుతితో, ప్రేజ్తో, కృతజ్ఞతలతో ముగించాడు ఈ కీర్తన. దావీదు నమ్మాడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయాధిపతి, నా హృదయాన్ని దేవుడికి తెలుసు, దేవా నీవే ఈ సమస్యను నువ్వే తీర్చు, నీవే న్యాయంగా తీర్చు, దీనికి సొల్యూషన్ ఇవి దేవా అని దేవుడికి తనకున్న విషయాన్ని, తన సమస్యను అప్పచెప్పి చాలా కాన్ఫిడెంట్గా స్తుతించి కీర్తించి తన బాధను దేవుడికి విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఈ కీర్తన ముగించాడు. మనం కూడా మన సమస్యని ఒక న్యాయాధిపతికి వెళ్ళి చెప్పినప్పుడు ఒక ఫైల్ మనం ఇస్తాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళు పోరాడతారులే మన కోసం, న్యాయం తీరుస్తారులే అని చెప్పి మనం తిరిగి వచ్చేస్తాం. అలా కాకుండా ఫైల్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ మనం ఫైల్ వెనక్కి తెచ్చుకొని మనం ఆ ఫైల్తో పాటు అలా ఉంటే ఆ మూటలు, ఆ సమస్యలు మనము కిందకి దించకుండా నెత్తి మీద అలా పెట్టుకుని వెళ్తే మనకి ఎప్పుడు ప్రశాంతత ఉండదు. దావీదు చేసింది ఏంటంటే తనకున్న సమస్య ఏమైతే ఉందో దేవుడి చేతిలో పెట్టాడు. తను ప్రశాంతంగా దేవుని స్తుతించి కీర్తన ముగించాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో నిందలు పడతా ఉంటాం, ఏవే సమస్యలు గుండా వెళ్తూ ఉంటాము. వాటిని దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి, దేవా నీవే దీన్ని డీల్ చేయి, నువ్వే న్యాయాధిపతివి, నువ్వే న్యాయంగా తీర్పు తీరుస్తావు, నా మనసు ఏంటో నేనేంటో నీకు తెలుసు, దానిని బట్టి నీవు నాకు న్యాయం తీర్చుదేవా అని చెప్పి ఆ సమస్య ఉండే ఫైల్ని మనం దేవుడి దగ్గర పెట్టి మనం ప్రశాంతంగా జీవిస్తే దేవుడు మనకి వెంటనే జవాబు